గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు నేను క్లాస్ 10th బయాలజీ రెస్పిరేషన్ చెప్పబోతున్నానమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చెప్తున్నాను. మీరు ఇలా చేస్తే దీంట్లో 10 జీపీఏ ఖచ్చితంగా వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. వీడియో మిస్ కాకుండా చూడండి అమ్మా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి నాన్న. రెస్పిరేషన్ using food to carry out life process is key to life for all living being in both multicellular or unicellular. మీకు తెలుస్తుందన్నా మల్టీసెల్యులర్ అంటే ఇట్ హ్యాస్ సో మెనీ సెల్స్ కదా. ఎగ్జాంపుల్ ఏంటి, మనమే హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్. యూనిసెల్యులర్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సెల్, దట్ ఈస్ ద న్యూక్లియస్, లైక్ అమీబా, పారమీషియం. ఓకేనా. ఎవ్రీ ఇట్ మే బీ మల్టీసెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్, ఏదైనా కావచ్చు. ప్రతి జీవికి, ప్రతి లివింగ్ బీయింగ్కి ఏం కావాలమ్మా, తన లైఫ్ని ఎవ్రీడే యాక్టివిటీస్ చేసుకోవాలన్నా, తన లైఫ్ రన్ చేసుకోవాలన్నా ఏం కావాలి? ఫుడ్ కావాలి. అది యూనిసెల్యులర్ అని కావచ్చు, మల్టీసెల్యులర్ అని కావచ్చు. ఇన్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ we have discussed how the body draws out nutrients from the food taken in. అమ్మ, ఈ చాప్టర్కి ముందు ఆల్రెడీ ఫుడ్ ఇంపార్టెన్స్, ఎలా అది డైజెస్ట్ అవుతుంది, ఎలా అబ్జర్ప్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది, ఎలా మనకి కావలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ ఎలా వస్తాయి, ఎంజైమ్స్ ఎలా రిలీజ్ అవుతాయి అన్నది న్యూట్రిషన్ టాపిక్లో చూసాము. ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి న్యూట్రిషన్ చాప్టర్ చెక్ చేయండి అన్న. చాలా వివరంగా లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. ఇంకా ఇక్కడ చూడన్నా, the food provides energy for all the biological activities only after breakdown. చూడండి, ఇంపార్టెంట్, త్రూ ద ప్రాసెస్ నోన్ యాజ్ రెస్పిరేషన్. అమ్మ, మీరు ఈ లైన్కి అర్థం చెబుతున్నాను, బాగా వినండి. ఇదే బ్యాక్ బోన్ అనమాట ఈ చాప్టర్ అంతగా. అమ్మ, మనం ఏమనుకుంటాం, మనకి ఎనర్జీ కావాలంటే ఫుడ్ తింటే సరిపోతుంది అనుకుంటాం కదా. కాదు నాన్న, ఫుడ్ తిన్నాక ఎనర్జీ రిలీజ్ అవ్వదు. ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే మనం తిన్న ఫుడ్ని, అంటే కాంపోనెంట్స్ ఉంటాయి కదమ్మా, మన ఫుడ్ని బేసిస్ చేసుకొని మనం ప్రోటీన్ తింటే ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్, ఏదైనా ఆ కాంపోనెంట్స్ని బ్రేక్ డౌన్ చేస్తేనే మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఆ బ్రేక్ డౌన్ చేయాలంటే మన స్టమక్లో హ్యామర్స్, సిజర్స్ ఉంటాయమ్మా. బ్రేక్ డౌన్కి ఉండవు కదా, ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ బ్రేక్ డౌన్ చేయాలంటే బ్రేక్ డౌన్కి ఒకటి కావాలి, అదే ఆక్సిజన్ అమ్మ. ఇప్పుడు మన బ్రేక్ డౌన్ చేసేది ఏంటి? ఆక్సిజన్. ఇప్పుడు ఫుడ్కి ఆక్సిజన్ వెళ్ళి బైండ్ అయిపోయి దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అప్పుడు మాత్రమే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. చాలాసార్లు చాలామంది అడుగుతారు, ఫుడ్కి రెస్పిరేషన్కి ఇంటర్లింక్ ఉందా? అవునమ్మా, ఉంది. ఉత్త ఫుడ్ తిని ఆక్సిజన్ లేకపోతే మీ ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీ రాదనమాట. డైజెషన్ వరకు అయిపోయినా ఈచ్ అండ్ ఎవరి సెల్కి అది పంపినా కానీ అక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే వీ నీడ్ ద ఆక్సిజన్. అర్థమవుతుందన్న? ఫుడ్ ఎనర్జీ రిలీజ్ చేయాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ప్రాసెస్ వచ్చి రెస్పిరేషన్ అనమాట. అర్థమవుతుందమ్మా? నార్మల్లీ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆక్సిజన్ రిచ్ ఎన్వైర్న్మెంట్. రెస్పిరేషన్ బాగా టేక్స్ ప్లేస్ అవ్వాలంటే ఎయిర్లో మీకు కావాల్సినది గ్యాస్ ఏమొచ్చి ఆక్సిజన్ అమ్మ. సెల్స్ ఆఫ్ ద లివింగ్ బాడీ యూజ్ ఫుడ్ కాన్స్టెంట్లీ టు హెల్ప్ అవర్ బాడీ టు ఫంక్షన్ ప్రాపర్లీ. అప్పుడు మాత్రమే నీ సెల్స్ ఫుడ్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని నీకు ప్రాపర్ ఫంక్షన్ ఇస్తాయి. ఏది? ఆక్సిజన్ వచ్చి బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని. దే రిక్వైర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎయిర్, ఫుడ్ మెటీరియల్ అండ్ సమ్ కెమికల్స్. దానికోసం ఈ ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే దానికోసం ఏం కావాలి? ఎయిర్ కావాలి, ఫుడ్ మెటీరియల్స్ కావాలి, సమ్ కెమికల్స్ కావాలన్నమాట. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ జరగాలన్నా కానీ ఎయిర్ కావాలి, అవునా? ఫుడ్ మెటీరియల్ కావాలి, సమ్ కెమికల్స్ కావాలి. ఇవన్నీ ఉంటే రెస్పిరేషన్ అనేది వాటిని బ్రేక్ డౌన్ చేసి చక్కగా మనకి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ద టర్మ్ రెస్పిరేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ రెస్పైర్, మీనింగ్ టు బ్రీత్. చూడండి అమ్మ, ఎంత ఇంపార్టెంటో. రెస్పిరేషన్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? లాటిన్ నుంచి వచ్చింది. అంటే రెస్పైర్ మీనింగ్ ఏంటి? టు బ్రీత్, గాలి పీల్చటం అనమాట. రివర్స్ టు ద హోల్ చైన్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రమ్ ద ఇన్హాలేషన్ ఆఫ్ ఎయిర్ టు ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సెల్. టు బిగిన్ విత్ వీ షెల్ స్టడీ ద రిలేషన్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. అమ్మ, ఇప్పుడు ఇది ఒక చైన్ సిస్టమ్. అంటే ఏంది? సెల్స్లో ఆక్సిజన్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే దేనికోసం మనము ఇన్హాలేషన్, ఎగ్జాలేషన్ ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ మనము ఇప్పుడు ఈ రెస్పిరేషన్ ప్రాసెస్ నుంచి తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్,
Discovery of gases and respiration. చూడమ్మ లెవర్జియర్. The term respiration came into use a century after the century of the word breathing was used. ఒక సెంచరీకి మునుపటే బ్రీతింగ్ అనే పదాన్ని యూజ్ చేశారు. వే బ్యాక్ ఇన్ ద 14th century ఇట్ వాజ్ యూజ్డ్ much before people know that air is mixture of gases. ఎయిర్ అంటే ఏందమ్మా, మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ కదా. దే హార్డ్లీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ఆల్ ద లైవ్ ప్రాసెస్ దట్ టుక్ ప్లేస్ ఇంటర్నల్లీ ఇన్ ఏ లివింగ్ బాడీ. రెస్పిరేషన్ విచ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఏ మెడికల్ టర్మ్ యూజువల్లీ రిఫర్ టు ఏ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్, ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్. అప్పట్లో అనుకునేవాళ్ళు రెస్పిరేషన్ అనేది ఒక మెడికల్ టర్మ్, అది స్టడీ అబౌట్ ద ఎయిర్ అండ్ బాడీ హీట్ అనుకునేవాళ్ళు అనమాట. It was not until 18th century when Lavoisier and Priestley did a comprehensive work on properties of gases, their exchange and respiration that we came to know something about how the process of gases exchange goes on in our body. You have already studied about some Priestley's experiment in earlier classes. చూడన్నా, అప్పటి వరకు వాళ్ళు విన్నారు ఎప్పుడో విన్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది ఒక మెడికల్ టర్ము, ఓన్లీ ఎయిర్ బాడీ హీట్ని మెయింటైన్ చేయడానికి ఎయిర్ ఇన్వాల్వ్ అవుతుంది ఏదేదో అనుకునేవాళ్ళు. ఎప్పటివరకు లెవోజియర్, ప్రిస్ట్లే కాంప్రహెన్సివ్ వర్క్ చాలా సీక్వెన్స్లో చాలా ప్రాక్టికల్స్ చేసి, చాలా యాక్టివిటీస్ చేసి, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. అది నాట్ ఓన్లీ మెడికల్ టర్మ్ మాత్రం కాదు, ఇది చాలా గ్యాసెస్ ప్రాపర్టీస్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే O2 CO2 మార్పిడి అనేది జరుగుతుంది. ఇంకేమవుతుంది, రెస్పిరేషన్ దట్ వీ కమ్ టు నో సంథింగ్ అబౌట్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ గోస్ ఆన్ యువర్ బాడీ. నీ బాడీలో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుందని చెప్పారు. మనం ఆల్రెడీ న్యూట్రిషన్ చాప్టర్లో ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ చూసాం ఆల్రెడీ. ఓకే, అర్థమవుతుందమ్మా. ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ చూడటం జరిగింది, అదే ర్యాట్ ఎక్స్పెరిమెంట్ అన్నీ. ఓకేనా, చూడన్నా ఆఫ్ ఇట్ ఇన్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ యాజ్ వెల్. రీకాల్ ద కాన్సెప్ట్ ఆన్సర్స్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. కెన్ ఇట్ బి సెడ్ ద ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ హెల్ప్ అస్ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ కంపోజిషన్ ఆఫ్ ఎయిర్? హౌ? అవును, ఎలానో చూద్దాం. లెవోజియర్ ఆల్సో క్యారీడ్ అవుట్ సెవరల్ ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాస్ అంటే మనకి గ్యాస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అసలు అదే దాని ఫంక్షన్ ఏంటి తెలియడానికి లెవోజియర్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడమ్మా. ఇన్ హిజ్ ఎర్లీ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ క్లియర్ దట్ లెవోజియర్ థాట్ దట్ ద గ్యాస్ లిబరేటెడ్ ఆన్ హీటింగ్ పౌడర్ చార్కోల్ ఇన్ ఏ బెల్ జార్ kept over water in a through was likely fixed air. In those days, carbon dioxide was known as fixed air. The next series of experiments dealt with the combustion of phosphorus in a bell jar. From the studies, Lavoisier showed that whatever in the atmospheric air which combined with the phosphorus was not water vapor. His final words are that the substance which combined with the phosphorus is either air itself or another elastic fluid present in a which combines with the phosphorus, either air itself or another elastic fluid present in a certain proportion in the air which we breathe. This was the respirable air, a component of air that also helps in burning. అప్పట్లో చూడమ్మ, పైన చెప్పిన విధంగా చార్కోల్ బెల్జార్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. అప్పుడు రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమేనా, అప్పుడు ఆక్సిజన్ తెలియదమ్మా. అది ఫిక్స్డ్ ఎయిర్, ఓన్లీ ఒక్క గ్యాసే రిలీజ్ అవుతుంది. అది గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ చేయదు, అది ఫిక్స్డ్ ఎయిర్, ఎక్కడ రిలీజ్ అవుతుందో అక్కడే ఉంటుంది అనుకునేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఎయిర్లో ఫాస్ఫరస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ కంటైన్స్ ద సమ్ అదర్ గ్యాసెస్ అనేది తెలిసిందనమాట. తర్వాత ఏం చేసిందంటే హిజ్ ఫైనల్ వర్డ్స్ ఆర్ దట్ ద సబ్స్టెన్స్ విచ్ కంబైన్డ్ ది ఫాస్ఫరస్ ఎయిదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఆర్ అనదర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ సర్టెన్ ప్రపోర్షన్ ఇన్ ద ఎయిర్ విచ్ వీ బ్రీత్. దిస్ వాజ్ ద రెస్పిరబుల్ ఎయిర్. ఇంకా అప్పుడు అతనికి తెలిసిపోయింది. ఫస్ట్ ఏమనుకున్నాడు, కార్బన్ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఓన్లీ కార్బన్ డైఆక్సైడే ఉంటుందన్నాడు. తర్వాత ఫాస్ఫరస్ ఎక్స్పెరిమెంట్ తర్వాత తనకు తెలిసింది ఏంటంటే ఫాస్ఫరస్తో కంబైండ్ అయ్యే మండడానికి యూస్ఫుల్ అయ్యే ఎయిర్ ఒకటి ఉంది, ఆ ఎయిరే మన రెస్పైర్ ఎయిర్ అని చివరికి కన్క్లూడ్ చేశాడు. అంటే కనుక్కున్నాడు ఫాస్ఫరస్ మండుతుంది అంటే మండాక రిలీజ్ అయ్యే గ్యాసు కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇందాక చార్కోల్ ఎక్స్పెరిమెంట్లో రిలీజ్ అయిన ఫిక్స్డ్ గ్యాస్ ఓన్లీ ఒక గ్యాస్ అనుకుంది ఏంది, కార్బన్ డైఆక్సైడ్. ఓకే, కానీ మండడానికి ఏం ఉపయోగపడిందో అప్పుడు తెలియలే ఆయనకి.
మీకు తెలుసు కదా, మా క్యాండిల్ మండాక రిలీజ్ అయ్యే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. అది మండాలంటే ఏ గ్యాస్ కావాలి? ఆక్సిజన్ కావాలి. అలానే పాస్పరస్ ఎక్స్పెరిమెంట్లో అది మండడానికి పాస్పరస్తో జోడి ఇక ఒక గ్యాస్ వచ్చి యాడ్ అయితేనే అది మండింది, అప్పుడే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. ఆ జోడి, ఆ యాడ్ అయిన గ్యాస్ ఆక్సిజన్ ఆక్సిజన్ అని అప్పుడు పేరు తెలియదు. ఒక సంథింగ్ గ్యాస్ వచ్చి పాస్పరస్ కంబైండ్ అయ్యాక మాత్రమే మంట మండింది. ఆ మంట తర్వాత రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. సంథింగ్ వేరే గ్యాస్ ఉందబ్బా, నాట్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్. ఆ గ్యాస్ మనం పీల్చడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఓకేనమ్మా, ఇక్కడ ఏం క్వశ్చన్స్ ఉంటాయో వాటన్నిటికి ఆన్సర్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుందమ్మా. ఓకే, ద ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్ made lime water milky, while that often heating metal did not. He noticed that fixed air also made lime water milky. He drew immediately the logical conclusion regarding the process of respiration. Either eminently respirable air is changed with the lungs to fixed air, or an exchange takes place, the eminently respirable air being absorbed and an almost equal volume of fixed air being give up the air from the lungs. యాక్చువల్లీ మనం ఏదైతే పిలుస్తామో ఆ గాలి అదేం చేస్తుందంట, లైమ్ వాటర్ మిల్కీ వైల్ ఆఫ్టర్ హీటింగ్ మెటల్ డిడ్ నాట్. హీ నోటీస్ దట్ ఫిక్స్డ్ ఎయిర్ ఆల్సో మేడ్ లైమ్ వాటర్ మిల్కీ. అమ్మమ్మ, కార్బన్ డైఆక్సైడ్కి ఒక గుణం ఉంటుందమ్మా. ఏంటంటే లైమ్ వాటర్ అంటే నిమ్మకాయ నీళ్ళు కాదమ్మా, సున్నం వాటర్ని మిల్కీ వైట్గా మారుస్తాయి. ద ఎయిర్ అంటే ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు తెలియదు కదా ఆక్సిజన్ ఇఫీ. ఓకేనా, బ్రీత్ ఎయిర్ ఏంటి, అదేం చేస్తుంది, బ్రీత్ అవుట్ ద ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్. ఏదైతే మనం వదులుతామో అంటే కార్బన్ డైఆక్సైడ్ మేడ్ లైమ్ వాటర్ మిల్కీ. లైమ్ వాటర్ని ఎలా చేస్తుంది, మిల్కీ చేస్తుంది అన్నమాట. He drew immediately the logical conclusion regarding the process of respiration. Either imminently respirable air is changed into lungs to fixed air, or an exchange takes place, the eminently respirable air being absorbed and an almost equal volume of fixed air being given up to the air from the lungs. ఇప్పుడు అసలు బాగా వినండి, చార్కోల్ ఎక్స్పెరిమెంట్ అప్పుడు అతనికి ఫిక్స్డ్ ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ ఒకటే తెలుసు. పాస్పరస్ అప్పుడు డౌట్ వచ్చింది, పాస్పరస్ మండాలంటే ఒక సంథింగ్ గ్యాస్ వచ్చి కంబైండ్ అవ్వటం వల్ల అది బ్రీతింగ్ ఎయిర్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఏదైతే ఫిక్స్డ్ ఎయిర్ అనుకుంటున్నావో నువ్వు రిలీజ్ చేస్తున్నావో ఆ ఎయిర్ CO2 అనేది లైమ్ వాటర్ని మిల్కీ వైట్గా టర్న్ చేస్తుంది. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటున్నాడు నాన్న, లంగ్స్ అనేవి అర్థమవుతుందా, లంగ్స్ అనేవి ఒక గ్యాస్ని లోపల పీల్చుకుంటాయి, అవునా, ఒక గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తాయి సేమ్ వాల్యూమ్లో. అంటే ఫిక్స్డ్ ఎయిర్ ఎంత ఉందో అంతే బ్రీత్ ఎయిర్ కూడా ఉంది, అంటే ఇంకో గ్యాస్ ఉందని తెలుస్తుందన్నమాట. వీటన్నిటికీ వాటిలోనే ఆన్సర్ ఉంటుందమ్మా. నాది కాన్సెప్ట్ విన్నాక క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. ఏ ఫ్యూ లైన్స్ ఫ్రమ్ okay, no need. Next, thus we can see that the role of major compound and elements in the process of respiration was known by mid 19th century. 18th centuryకే బ్రీతింగ్ ఎయిర్ ఉందని కనుక్కున్నారు. 19th centuryకి ఏమైంది, ద రోల్ ఆఫ్ మేజర్ కాంపౌండ్స్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ఏ కాంపౌండ్స్ ఎలిమెంట్స్ రోల్ ఉంది రెస్పిరేషన్లో అని కనుక్కోవడం జరిగింది. ద ఈవెంట్స్ ఇన్వాల్వ్ వర్ నాట్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్, బట్ పీపుల్ బిలీవ్డ్ దట్ దేర్ వాజ్ సమ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. యాక్చువల్లీ ఏమర్థమైపోయిందంటే పీపుల్కి ఒక రిలేషన్షిప్ ఉంది. ఏంటి, నీ బాడీ రిలీజ్ చేసే హీట్కి రెస్పిరేషన్కి అని అర్థమవుతుందా. ఇట్ ఈస్ ఎ కామన్ అబ్జర్వేషన్ దట్ అవర్ బ్రీత్ ఈజ్ వార్మర్ దెన్ ద ఎయిర్ అరౌండ్ అస్. మీకు క్వశ్చన్ చేస్తే నీ చుట్టూరు ఉన్న గాలి యాక్చువల్ చల్లగా తగులుతుంది, దానికన్నా ఎవరు వాము, నువ్వు పీల్చే గాలి. డస్ అవర్ బ్రీత్ ఈజ్ వార్మర్ అనమాట. మన బ్రీత్ ఎగ్జలేషన్ ఇన్హాలేషన్ అనేది వార్మర్ అనమాట కంపేర్ టు అవుట్ సైడ్. డస్ ద రెస్పిరేషన్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్? లెట్ us స్టడీ ది స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ రెస్పిరేషన్ హ్యూమన్ బీయింగ్ టు ఫిగర్ అవుట్. ఈ రెస్పిరేషన్ ఏం చేస్తుంది ఏందనేది చూద్దాం. ఓకేనా, స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. దే ఆర్ నో స్ట్రిక్ట్ డెమార్కేషన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదమ్మా. ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్
ఆఫ్ సెవరల్ ఫిజికల్ అండ్ బయోకెమికల్ ప్రాసెస్. ఇది కాకపోతే కాంప్లెక్స్, వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. దీంట్లో చాలా ఫిజికల్, బయోకెమికల్ ప్రాసెస్ జరుగుతాయి. బట్ ఫర్ ఏ జనరల్ అండర్స్టాండింగ్ వాట్ గోస్ ఆన్ వీ షెల్ స్టడీ అండర్ ద ఫాలోయింగ్ హెడ్స్. కానీ జనరల్ నాలెడ్జ్కి అంటే జనరల్గా ఈజీ అండర్స్టాండింగ్ పర్పస్ ఇలా ఒక ఫ్లో ఇచ్చాడు చూడండి. బ్రీతింగ్, ఎయిర్ మూమెంట్స్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్. ఏమవుతుంది బ్రీతింగ్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ టేకింగ్ ద గ్యాస్ ఇన్సైడ్ ఆఫ్ ద లంగ్స్ అండ్ రిలీజింగ్ ఫ్రమ్ ద లంగ్స్ ఆల్సో బ్రీతింగ్ అనమాట. ఓకే, ఎయిర్ మూవ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి? నోస్ నుంచి లంగ్స్కి, మళ్ళా ఎయిర్ ఎగ్జైల్డ్ అవుతుంది ఎక్కడి నుంచి? లంగ్స్ నుంచి, నోస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ లంగ్స్ లెవెల్. ఇప్పుడు లోపలికి వెళ్తుందన్నాం కదా ఎయిర్, ముక్కు నుంచి లంగ్స్కి. ఆ గ్యాస్ అక్కడ ఏమవుతుంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది లంగ్స్ లెవెల్లో జరుగుతుంది. తర్వాత గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. ఆఫ్టర్ ప్యూరిఫికేషన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఏం కావాలి? ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సెల్స్కి ఆక్సిజన్ కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆ గ్యాస్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎట్ టిష్యూ లెవెల్. మళ్ళీ ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? టిష్యూ దగ్గర జరుగుతుంది. సెల్స్కి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ అవి తీసుకొని సెల్స్లో తయారైన CO2ని మళ్ళీ బ్లడ్ సెల్స్కి ఇస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ cellular respiration, using oxygen in the cell process to produce carbon dioxide and water, releasing energy to be used for process. cellular respiration అంటే ఏంటంటే ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని, ఓకే, చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ మాలిక్యూల్ని ఎలా రిలీజ్ చేస్తామో ఈ సెల్యులర్ రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది లైఫ్ ప్రాసెస్కి ఎలా యూటిలైజ్ అవుతున్నది అనేది టాపిక్ అనమాట. ఓకేనా, చూడనా. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వీ డిడ్ ఎక్స్పెరిమెంట్ టు ఫైండ్ అవుట్ ద వాట్ వాజ్ దేర్ ఇన్ ద ఎయిర్ వీ బ్రీత్ అవుట్. We had seen that in a setup with lime water, it's turned milky white. We breathe out into it as compared to the similar setup in the normal air was passed with the help of syringe or pichkari in the lime water. Experimental setup to test the presence of carbon dioxide in exhaled air. Arrange operation on the figure. చూడనా, ఇలా అరేంజ్ చేయండి. ఇక్కడ నార్మల్ వాటర్ తీసుకోండి, ఇక్కడ లైమ్ వాటర్ అంటే సున్నం వాటరు, నాట్ లెమన్ జ్యూస్. ఇంకా ఇలా ఊదండి, అంటే మన ఎగ్జాల్డ్ ఎయిర్ అంటే మనం వదిలితే ఏ గ్యాస్ వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ వాటర్లోకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, లైమ్ వాటర్లోకి. ఈ నార్మల్ వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ అవ్వటం వల్ల ఎలాంటి చేంజ్ ఉండదు. బట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్తో మిక్స్ అవ్వటం వల్ల అది ఒక గుణం చూపిస్తుంది. ఏంది? లైమ్ వాటర్ని ఎలా మారుస్తుందంటే మిల్కీ వైట్గా. అంటే దట్ మిల్కీ వైట్ కలర్ షోస్ దట్ యువర్ ఎగ్జాల్డ్ హెయిర్ కన్సిస్ట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. అర్థమవుతుందా? ఇదే ఇంకోలాగా చేస్తారు నాన్న. ఎలా చేస్తారంటే ఇట్లా 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటారు. ఒక టెస్ట్ ట్యూబ్లో కార్బన్ డైఆక్సైడ్, ఒక టెస్ట్ ట్యూబ్లో లైమ్ వాటర్, ఇంకో దాంట్లో కూడా లైమ్ వాటర్, దీనికి ఆపోజిట్ అనమాట. తీసుకొని ఒక దాంట్లో పిచికారి, మన సిరంజ్ ఉంటుంది కదా పిల్లలు ఆడుకునేది, దాంతో ఎయిర్ని బ్లో చేస్తూ ఉంటారు. ఇట్లా ఎయిర్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటే గాలి రిలీజ్ అవుతుంది కదా. ఏ గాలి రిలీజ్ అవుతుంది? CO2 ఓన్లీ, అది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఊదుతూ ఉండాలి. మనం ఎగ్జాల్ చేసే గాలిలో CO2, పిచికారీలోంచి వచ్చే CO2. పిచికారి నుంచి వచ్చే CO2 లైమ్ వాటర్ని తొందరగా మిల్కీ వైట్ చేయలేకపోయింది. ఎందుకంటే కెపాసిటీ, స్పీడ్ తక్కువ. మనం ఏదైతే ఎగ్జాల్ ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తామో అది లైమ్ వాటర్ని తొందరగా మిల్కీ వైట్గా కన్వర్ట్ చేసింది. ఎందుకని? కెపాసిటీ, స్పీడ్తో పాటు మన ఎగ్జాల్డ్ ఎయిర్లో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ అన్నమాట. మనం ఎగ్జాల్డ్ ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల తొందరగా లైమ్ వాటర్ అనేది మిల్కీగా మారింది. పిచికారీ ఎగ్జాల్ట్ చేసే CO2 అంతేం పర్సంటేజ్ ఎక్కువ కాదు కాబట్టి లైమ్ వాటర్ని మిల్కీ వైట్ చేయలేకపోయింది. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, ఆ ఎక్స్పెరిమెంట్ కావచ్చు, రెండు ఏం కన్క్లూడ్ చేస్తున్నాయి? అవర్ ఎగ్జాల్ట్ ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ ద CO2 ఇన్ మోర్ పర్సంటేజ్ అనమాట. ఎక్కువ క్వాంటిటీలో CO2 ఉంటుంది మన ఎగ్జాల్ట్ ఎయిర్లో. అర్థమవుతుందా? We shall have to study the pathway of air in our body through our respiration system and mechanism of breathing in respiration to find out how the exhaled air comes out by respiration system. We usually mean the passage that transport air, the lungs and the microscopic air sac in them called alveoli.
వేర్ గ్యాసెస్ ఆర్ ఎక్స్చేంజ్ బిట్వీన్ దెమ్ బ్లడ్ వెజల్స్ అండ్ వైస్ వర్సా. ఇప్పుడు మనము ఈ టాపిక్ నుంచి ఏం తెలుసుకుంటున్నాం అంటే ఎయిర్ పాత్వే తెలుసుకుంటున్నాం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ మళ్ళీ అది బయటికి CO2 ఎలా బయటికి వస్తుంది, ఈ సిస్టమ్ అంతటిని ఏమంటాము, రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అవునా, ఇదంతా ఇప్పుడు చదవబోతున్నాం. అంతేకాకుండా మనకి లంగ్స్ ఉంటాయి కదమ్మా, ట్రాన్స్పోర్టేషన్ ఎయిర్ ఇన్ లంగ్స్. దీంట్లో ఒక మైక్రోస్కోపిక్ ఎయిర్ శాక్స్ ఉంటాయి, వాటిని అలవెలై అంటాము. అవి చూడండి ఇట్లా ఉంటాయి, గ్రేప్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. వాటి గురించి మొత్తం అలవెలై. ఇప్పుడు ఎయిర్ ఎట్లా లోపలికి వెళ్తుంది, అలవెల నుంచి మళ్ళీ ఎయిర్ ఎట్లా బయటకు వస్తుంది, రెండు విధానాలు. దాన్నే వైస్ వర్స్ అంటారు. రెండు పక్కల మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఈ టాపిక్. పాత్వే ఆఫ్ ఎయిర్. లెట్ us అబ్జర్వ్ ద పాత్వే ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ నాస్ట్రిల్ టు అల్వియోలస్. అల్వియోలై అంటే ఒకటి, అల్వియోలస్ అంటే మరిన్ని అనమాట. చూడమ్మా, పాత్వే చూస్తున్నాం ఎక్కడి నుంచి, నాస్ట్రిల్స్ టు అల్వియోలస్, వన్ సైడ్ అనమాట. ఓకే, చూడండి పార్ట్స్ ఎన్నున్నాయో. నాజిల్ క్యావిటీ అమ్మ, ఇది నాస్ట్రిల్. ఇక్కడ ఎపిగ్లాటిస్ ఉంటుంది, పార్నిక్స్ ఉంటుంది, లార్నిక్స్ ఉంటుంది, వాయిస్ బాక్స్. ఈ ట్రాకియా, సి షేప్డ్ స్ట్రక్చర్ని ఏమంటాము, ట్రాకియా అంటాం. బ్రోంచియోలస్, బ్రాంకియోలస్ కూడా అంటారు. లంగ్స్ లోపల ఉండే మైక్రోస్కోపిక్ వ్యూ ఈజ్ ద అల్వియోలై. అల్వియోలై గ్రేప్ లైక్ స్ట్రక్చర్ అనమాట. ఈ క్యాపిలరీస్ ఇన్ విచ్ O2 అండ్ CO2 ఎక్స్చేంజ్ అక్కర్, O2 CO2 ఎక్స్చేంజ్ అక్కర్ అయ్యే క్యాపిలరీస్ని ఉంటాయి అనమాట అల్వియోలై. అర్థమవుతుందా? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి ప్రాసెస్. ఒకటేమో ఇలా జరుగుతుంది, ఇంకోటేమో ఇలా వైస్ వర్స అనమాట, రివర్స్ అవుతుందన్నమాట. మళ్ళీ ఈ ఫ్లో చార్ట్ చాలా ఇంపార్టెంట్. చూడమ్మా, ఎయిర్ అనేది ఎలా వదులుతుంది. ఎయిర్ అనేది ఫస్ట్ నాస్ట్రిల్స్లోంచి నాజల్ క్యావిటీలోంచి పార్నిక్స్, లార్నిక్స్, ఫుడ్ పైపు, విండ్ పైపు సపరేషన్కి విండ్ అనేది ఫుడ్ పైపులో కలవకుండా ఎపిగ్లాటిస్ కాపాడుతుంది. లార్నిక్స్ నుంచి ట్రాకియా వెళ్తుంది ఎయిర్. తర్వాత లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్లో పార్ట్స్ బ్రోంకీ అనే పెద్ద బ్రాంచెస్, దాంట్లో మరి చిన్న బ్రాంచెస్ని బ్రాంచియోల్స్ అంటారు. గాలి అక్కడికి వస్తుంది. ఈచ్ బ్రాంచ్ ఇలా చిన్న చిన్న బ్రాంచ్ల చివర మీకు అల్వియోలై స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ద్రాక్షపు గుత్తుల్లాగా ఈచ్ బ్రాంచ్ చివర, అంటే బ్రాంకియోల్స్ చివర గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. వాటిని అల్వియోలైస్ అంటారు, అల్వియోలస్. ఈ అల్వియోలై మైక్రోస్కోపిక్ వ్యూ అనమాట. ఈ అల్వియోలైలో క్యాపిలరీస్ చుట్టుకొని ఉంటాయి, బ్లడ్ క్యాపిలరీస్. ఇవి ఎందుకు, O2 CO2 ఎక్స్చేంజ్ కోసం. అర్థమవుతుందా? ఇది ఒక సైడ్ ఫ్లో చార్ట్. అంటే చూడండి, చెప్తున్నాను నేను చెప్పింది. నాస్ట్రిల్ నుంచి ఎయిర్ ఎక్కడికి పోతుంది, నాజల్ క్యావిటీ నుంచి పార్నిక్స్ నుంచి వాయిస్ బాక్స్కి వెళ్తుంది కదా, లార్నిక్స్కి వెళ్తుంది ఎయిర్. లార్నిక్స్ నుంచి సి షేప్డ్ ట్రాకియాకి వెళ్తుంది పైపుకి. నెక్స్ట్ నెక్స్ట్ బ్రాంకియోల్స్, నెక్స్ట్ అల్వియోలస్, నెక్స్ట్ బ్లడ్. సో ఈ పాత్వే అలా అనమాట. సో ఎయిర్ పార్నిక్స్ నుంచి లార్నిక్స్, ట్రాకియా, బ్రాంకియోల్స్, బ్లడ్, మళ్ళీ బ్లడ్ నుంచి అంటే లోపల ఉన్న ఇదంతా ఎయిర్ పాత్వే అమ్మ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మెకానిజం అంతా సెల్యులర్ రెస్పిరేషన్ అయిపోయాక CO2 బయటకు వచ్చేయాలి కదా. బ్లడ్ నుంచి అల్వియోలై నుంచి బ్రాంకస్, ట్రాకియా, లార్నిక్స్, పార్నిక్స్, నాజల్ క్యావిటీ, నాస్ట్రిల్స్, అలా అవుట్ సైడ్ వచ్చేసింది అనమాట. ఈ పాత్వే చాలా ఇంపార్టెంట్. దీంట్లో చూడమ్మా, నాస్ట్రిల్స్ ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేయక్కర్లా. నాస్ట్రిల్స్ సైడ్ హెడింగ్ పెట్టేసి చక్కగా ఈ లైన్ రాయొచ్చు. నాజల్ క్యావిటీ సైడ్ హెడింగ్ పెట్టి చక్కగా ఇది రాయొచ్చు. ఓకేనా? మీకు పాత్వే 2 మార్క్స్కి వస్తుంది, ఈ నోట్స్ అంతా 5 మార్క్స్కి వస్తుంది. చక్కగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసాము, చక్కగా లైన్ టు లైన్ చక్కగా చదవండి. nasal cavity. Air is filtered the moist surface of the lining of the nasal cavity and the hairs growing from its side remove some of the tiny particles of dirt in the air. In addition, the inhaled air passes through the nasal cavity. Its temperature is brought close to that of body as it taken up water vapor so that it become more moist than before. Actually అమ్మా, నాస్ట్రిల్స్ ఎయిర్ తీసుకుంటే కదా, ఇక్కడ నాజల్ క్యావిటీలో ఏమవుతుందంటే ఫంక్షన్, నాజల్ క్యావిటీలో హెయిర్ ఉంటుందమ్మా. హెయిర్ లోపల సైడ్ గ్రో అవుతుంది. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి. ఇంకా అడిషన్గా ఏమవుతుందంటే నీ ఇన్హేల్డ్ ఎయిర్
వేడిగా లోపలికి ఎంటర్ అయిందనుకో పాప, ఏమవుతుంది, ఇన్హేల్ లోపలికి ఎంటర్ అయితే ఏమవుతుంది, లంగ్స్లో ఉన్న గాలినంతా ఆ వేడే పీల్చేస్తుంది, అవునా? అందుకని ఏ నష్టం కాకుండా ఏమవుతుందంటే ఈ నాజల్ క్యావిటీలో ఉండే మ్యూకస్ ఆ ఎయిర్ని మాయిస్ట్గా చేస్తుంది, వాటర్ వేపర్స్ రిలీజ్ చేసి మాయిస్ట్గా చేస్తుంది, తడిగా చేస్తుంది, చల్లగా చేస్తుంది ఆ గాలిని. అప్పుడు నీకు లంగ్స్లో ఉన్న ఎయిర్ ఎవాపరేట్ కాకుండా ఏం కాకుండా అవుతుందన్నమాట. అర్థమైందా? కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫంక్షన్. నాజల్ క్యావిటీ హ్యాస్ ద మ్యూకస్. దిస్ మ్యూకస్ విల్ బి cools down the outer side of the air అనమాట. అండ్ నాజల్ క్యావిటీ హ్యాస్ ద గ్రోత్ ఆఫ్ ద హెయిర్ ఇన్సైడ్ అనమాట. ఇవేం చేస్తాయి, దే విల్ బి రిమూవ్ ద డస్ట్ అండ్ టైనీ పార్టికల్స్, డస్ట్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఎయిర్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ పార్నిక్స్. వార్మింగ్ అండ్ మాయిస్టనింగ్ గోస్ ఆన్ ద కామన్ ప్యాసేజ్ ఆఫ్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. చూడమ్మా, ఆల్రెడీ వార్మింగ్ కావాల్సినంత వాముగా మాయిశ్చర్ అయిన ఎయిర్ కామన్ ప్యాసేజ్ ఏంటి, పార్నిక్స్ అనమాట. ఇక్కడ పార్నిక్స్ దగ్గర ఎపిగ్లాటిస్ అనేది ఉంటుందమ్మా. ఇలా ఎపిగ్లాటిస్. ఈ ఎపిగ్లాటిస్ ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ పైప్ని విండ్ పైప్ని సపరేట్ చేయటం. ఫుడ్ విండ్ పైపులోకి ప్రవేశించకుండా, విండ్ అనేది ఫుడ్ పైపులో ప్రవేశించకుండా అది కాపాడుతుంది. మీరు తినేటప్పుడు కూడా చూడండి, ఏమవుతుంది, మీరు నమిలేటప్పుడు తినేటప్పుడు మాట్లాడలేరు కదా, అర్థమవుతుందా? అలా అనమాట. నెక్స్ట్ లార్ynx. ఎపిగ్లాటిస్ ఈజ్ ఏ ఫ్లాప్ లైక్ మస్కులర్ వాల్ కంట్రోల్స్ మూమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ దేర్ రెస్పెక్టివ్ ప్యాసెస్. ఈ ఎపిగ్లాటిస్ అనేది కంట్రోల్ చేస్తుంది ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ అనేది విండ్ పైప్లోకి రాకుండా, ఫుడ్ రాకుండా, ఫుడ్ ప్యాసేజ్లోనే, విండ్ పైప్లోనే ప్రవేశించేలాగా ఇది కాపాడుతుంది. నెక్స్ట్ లార్ynx. దిస్ స్టిప్ బాక్స్ కంటైనింగ్ అవర్ వోకల్ కార్డ్స్. ఇక్కడ ఉంటుంది, ఇదిగోండి నేను మాట్లాడుతున్నాను, హలో పిల్లలు చూడండి ఎట్లా ఉందో, అది నేను పట్టుకున్నాను ఏదైతే గొంతు దగ్గర, దాన్ని వోకల్ కార్డ్ అంటారు, వాయిస్ బాక్స్ అంటారు. వెన్ ఎయిర్ పాసెస్ అవుట్ ద లంగ్స్ అండ్ ఓవర్ ద వోకల్ కార్డ్స్ ఇట్ causes them to vibrate. This produce sounds on the basis of our speech and songs etc. ఈ వోకల్ కార్డ్లోంచి మీకు ఎయిర్ ప్రవేశించడం వల్ల నీకు జ్ అనే సౌండ్స్ వస్తాయి. దానివల్లే నువ్వు స్పీచ్లు ఇవ్వాలన్నా, మాట్లాడాలన్నా, పాడాలన్నా వోకల్ కార్డ్లోకి గాలి ప్రవేశించడం వల్ల ఆ గాలి ప్రొడ్యూస్ చేసే సౌండ్సే సౌండ్స్ అనమాట. దాన్ని వాయిస్ బాక్స్ అంటారు, అదే లార్ynx అనమాట. అంటే నేను దేని గురించి చెప్తున్నాను, ఇంకోండి ఇది చెప్తున్నా ఇక్కడ లార్ynx. ఇప్పుడు దాకా చూడండి, నాస్ట్రిల్స్ నుంచి ఎయిర్ వచ్చింది, నాజల్ క్యావిటీలో హెయిర్ ఉంది, అండ్ మ్యూకస్ లేయర్ ఉంది, చల్లబరిచింది గాలిని. నెక్స్ట్ పార్నిక్స్, ఇక్కడ ఎపిగ్లాటిస్ ఫుడ్లోకి, విండ్ పైప్ని, ఇప్పుడు విండ్ కదా, విండ్ పైప్లోకి. నెక్స్ట్ లార్ynx వాయిస్ బాక్స్ అనమాట. ఆ వాయిస్ బాక్స్ తర్వాత ట్రాకియా. చూడండి, ఈ ట్రాకియా సి షేప్డ్ స్ట్రక్చర్ అనమాట. ఇవి స్పీడ్ బ్రేకర్స్ లాగా, మన రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ని ఎలా కంట్రోల్ చేస్తాయో ఈ ఎయిర్ స్పీడ్ని ఇది కంట్రోల్ చేస్తాయి. అలా కంట్రోల్ చేయకుండా ఓవర్ఫ్లో ఆఫ్ ఎయిర్ లంగ్స్లో ప్రవేశించిందనుకో, లంగ్స్ చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్ అనమాట, అవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఈ ఎయిర్ యొక్క ఓవర్ఫ్లోని ఇవి స్పీడ్ బ్రేకర్స్ లాగా కంట్రోల్ చేస్తాయి. అలా వెళ్ళిన ఎయిర్ ఫస్ట్ పెద్ద కొమ్మల్లా ఉన్నాయి చూడండి బ్రాంచెస్, ఈ పెద్ద కొమ్మల్ని బ్రాంచీ అంటారమ్మ. ఈ పెద్ద కొమ్మల్ని, ఈ చిన్నగా చూడు, ఈ పెద్ద కొమ్మల దగ్గర చూడండి, ఈ పెద్ద కొమ్మల్ని బ్రాంచీ అంటాం. ఈ చిన్నవి ఉన్నాయి కదా, చిన్న బ్రాంచెస్ని వాటిని బ్రాంకియోల్స్ అంటాం. ఈ బ్రాంకియోల్స్, ఈ బ్రాంచియోల్స్లోకి ఎయిర్ వస్తుంది. ఈ బ్రాంచియోల్స్ ఈ చిన్న కొమ్మలో ప్రతి చివర మీకు ఇలా అల్వియోలై మైక్రోస్కోపిక్ వేవ్ ద్రాక్ష పండుల గుత్తులాగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అక్కడికి చేరిద్ది మీ ఎయిర్. ఇవన్నీ బ్రాంకియోల్స్, అల్వియోలై అన్నీ దేంట్లో ఉంటాయి, మీకు లంగ్స్లో ఉంటాయి. మీరు మైక్రోస్కోప్లో చూస్తే మీకు కనిపిస్తాయి అన్నమాట, లంగ్స్లో ఉంటాయి. అర్థమైందా? ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎపిగ్లాటిస్, ఎయిర్ ప్యాసేజ్, బ్రీతింగ్, సాల్వోయింగ్, వీటి రెండిట్లో ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్, ఇది టిష్యూ అనమాట. ఇప్పుడు మీరు తింటున్నారమ్మా, మింగాలి, ఫుడ్ ఇలా వస్తుంది అనుకోండి, ఆ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఇట్లా జరిగి విండ్ పైపుకి అడ్డంగా పోద్ది, ఫుడ్ విండ్ పైపులోకి వెళ్లకుండా. ఇప్పుడు గాలి పీలుస్తున్నారు, ఆ ఎపిగ్లాటిస్ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ టిష్యూ ఇటు వస్తుంది, దేనికి అడ్డంగా,
ఫుడ్కి అడ్డంగా విండి పీల్చుకుంటున్నారు కదా, అవి విండ్ అనేది ఫుడ్లోకి రాకుండా అలా సపరేట్ చేస్తుంది అన్నమాట. ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఎపిగ్లాటిస్ బ్రీతింగ్కి యాజ్ వెల్ యాజ్ సాలోయింగ్కి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఎపిగ్లాటిస్ సరిగ్గా పని చేయకపోతే ఫుడ్ పైపులోకి ఎంటర్ అయినా, ఫుడ్ విండి పైపులో ఎంటర్ అయినా మీకు పొరబోతుంది. అర్థమవుతుందా? చాకింగ్, దగ్గు, కాఫ్ అవి వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? దట్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో ఈ స్ట్రక్చర్ బాగా చదవండి, చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్ ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్. బాగా చదవండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, యాక్టివిటీస్ ఇచ్చారు. ఏంటంటే కీప్ యువర్ పామ్ అరౌండ్ an inch away from your nose, feel your breathing out, do not remove it until you have finished the activity, breathe steadily for 1-2 minutes. Now take a piece of any fruit, chew and before swallowing it keep the fingers other palm and other throat, now swallow it. ఏం చేస్తున్నాడు? ఎయిర్ పీల్చమన్నాడు. పీల్చాక do not remove until you have finished the activity. బ్రీత్ అవుట్, ఫీల్ యువర్ బ్రీత్ అవుట్, do not remove it until. యాక్చువల్లీ ఇంచు దూరంలో నోస్కి అదే పామ్ పెట్టుకో, బ్రీత్ అవుట్ చేసినట్టు ఫీల్ అవు. అవునా? యాక్టివేట్ అయిపోయేదాకా రిమూవ్ చేయవాకు హ్యాండ్ని. నెక్స్ట్ 1-2 minutes ఫ్రూట్ ఏమైనా చ్యూ చేయి. నువ్వు చేయగలుగుతావా అమ్మా? తింటాము సాల్వింగ్ చేయగలుగుతావా? బ్రీత్ అవుట్ చేసేటప్పుడు చేయలేవు కదా, అదనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 1 mark 2 marks అండ్ ఎస్ఏ ఆన్సర్ నానా. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. యాక్చువల్లీ దీంట్లో ఏముందో చెప్తాను వినండి. యాక్చువల్లీ రిబ్స్ బోన్స్ పక్కటెముకలు, చెస్ట్ వాల్ మజిల్స్, లంగ్స్, ఈ డయాఫ్రమ్, అబ్డామినల్ క్యావిటీలో డయాఫ్రమ్ ఉండిద్దమ్మా మనం బెల్ట్ పెట్టుకునే పార్ట్లో. నెక్స్ట్ రిబ్స్ ఉంటాయి, చెస్ట్ వాల్ మజిల్స్ ఉంటాయి. ఇవన్నీ దేనికి ప్రొటెక్షన్? లంగ్స్కి ప్రొటెక్షన్. లంగ్స్ చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. అర్థమవుతుందా? ఈ రిబ్ బోన్స్ అనేవి స్పైనల్ కార్డ్కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే నీకు ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తుందో, నువ్వు గాలి పీల్చినాక పైకి లిఫ్ట్ చేస్తుందో, లంగ్స్లో అనేది స్పేస్ బాగా పెరిగి లంగ్స్ నిండా గాలి చేరుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ డయాఫ్రామ్ అనేది ఫ్లాట్ అయిపోతుంది, అప్పుడు బాగా గాలి పడుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే రిబ్ కేజ్ లిఫ్ట్ చేసింది డౌన్ అయిపోతుందో, ఈ డయాఫ్రమ్ బయటికి వస్తుందో, అప్పుడు CO2 అనేది లంగ్స్లోంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, వీ నో దట్ బ్రీతింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలింగ్ ఎగ్జాలింగ్. ఆర్గాన్స్ ఇన్వాల్వ్ ఆర్ మెయిన్లీ ద లంగ్స్. యూ కెనాట్ సీ యువర్ లంగ్స్ బట్ ఇట్స్ ఫీల్ దెమ్ ఇన్ యాక్షన్. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, బ్రీత్ ఇన్. మీరు మిర్రర్ ముందుకు వెళ్ళి చెస్ట్ మీద పెట్టుకుంటే మీకు అప్ అండ్ డౌన్స్ గమనించవచ్చు. అది బికాజ్ ఆఫ్ బ్రీతింగ్. ఇన్ అండ్ అవుట్ అప్పుడు మీది అలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ బాగా రిబ్ కేజీ లిఫ్ట్ అయినప్పుడు లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయిపోయి ఫుల్ ఎయిర్ తీసుకుంటాయి అమ్మ. అర్థమవుతుందా? ఫ్లాటెన్ మజిల్స్ కాల్ డయాఫ్రమ్ హెల్ప్స్ టు లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇన్ టు అండ్ అవుట్ ఆఫ్ దెమ్. సో డయాఫ్రమ్లో ఫ్లాట్ అండ్ ఎక్స్పాండ్ అనే యాక్షన్ కూడా మనము బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అప్పుడు చూడొచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడను, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. ద చెస్ట్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్. చెస్ట్ వాల్ దేంతో? రిబ్స్, మజిల్స్, స్కిన్. రిబ్స్తో, మజిల్స్తో, స్కిన్తో చెస్ట్ వాల్ మేడప్ ఆఫ్ ఉంటుందంట. ద రిబ్స్ ఆర్ అటాచ్డ్ ఎట్ యాంగిల్ టు ద స్పైన్. నేను చెప్పాను రిబ్స్ దేనికి అటాచ్ ఉంటాయి? స్పైన్కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇఫ్ యూ రన్ యువర్ ఫింగర్ అలాంగ్ వన్ ఆఫ్ యువర్ రిబ్స్ యూ విల్ నోటీస్ దట్ ఇట్ ఎక్స్టెండ్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ ద స్పైన్. వెన్ ఇన్హేల్ ద చెస్ట్ వాల్ మూవ్ అప్ అండ్ ఎక్స్పాండ్. దిస్ కాజ్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. చెస్ట్ క్యావిటీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు గాలి తీసుకున్నప్పుడు రిబ్ కేజీ పైకి లిఫ్ట్ అవుతుంది. Okay, the diaphragm may be imagined as the floor. If you think of the chest cavity as a room, when the diaphragm is relaxed, when we breathe out in the shape of a dome, with the convex side of the dome extending in the chest cavity. When the diaphragm contract during the inhalation of flattened out inhalation, it flattened out a bit, the dome moves downwards. As a result, the volume of chest cavity is increased. When the diaphragm flattens, the volume of the chest cavity increase. Diaphragm flat అయినప్పుడు చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే అమ్మా, మనం దాన్ని ఒక రూమ్ లాగా అట్లా ఇమాజిన్ చేసుకున్నట్టు చదవండి, అర్థం అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్. వెన్ ద డయాఫ్రమ్ ఫ్లాటెన్స్, వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్, ఇట్స్ ఇంటర్నల్ ప్రెషర్ డిక్రీజ్ అండ్ దేర్ ఫార్మ్ ఆఫ్ ద outside rushes into lungs. This is the
ఇన్హలేషన్ వెరీ ఇంపార్టెంట్ దిస్ టాపిక్. డయాఫ్రమ్ ఫ్లాటెండ్ అయిపోయి చెస్ట్ క్యావిటీ బాగా ఇంక్రీజ్ అయ్యి రిబ్ కేజీ లిఫ్ట్ అయితే ఏమవుతుంది, ద ఇంటర్నల్ ప్రెషర్ డిక్రీజెస్, ద ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ రషెస్ ఇన్ టు ద లంగ్స్. లోపల ప్రెషర్ తక్కువైపోయి బయట ఉన్న గాలి బాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్ని ఇన్హలేషన్ అంటారు. రివర్స్లో ఏమవుతుంది, చెస్ట్ క్యావిటీ రిలాక్స్ అయిపోయి డోమ్ షేప్ బాగా ఉబ్బినట్టు వచ్చేస్తుంది. రిబ్ కేజీ లిఫ్ట్ అయింది కాక డౌన్ అవుతుంది. చెస్ట్ క్యావిటీ ఎక్స్పాండ్ అవ్వకుండా రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న గాలి బయట ప్రెషర్ తక్కువ ఉండి లోపల ఉన్న గాలి ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఎయిర్ అనేది బయటకు వస్తుంది. దాన్ని ఎగ్జలేషన్ అంటారు. ఇక్కడేమో ఇన్స్పిరేషన్ అప్పుడేమో ఇన్స్పిరేషన్ అప్పుడేమో డయాఫ్రేమ్ బాగా ఫ్లాటెండ్గా, ఇక్కడేమో ఎక్స్పాండ్ అయ్యి అక్కడేమో లిఫ్ట్ అయిపోయి ఇక్కడేమో రిలాక్స్ అయిపోయి అలా దీనికి కంప్లీట్లీ ఆపోజిట్గా ఉండటమే ఎగ్జలేషన్ ఆర్ ఎక్స్పిరేషన్ అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ అవర్ లంగ్స్ ఆర్ స్పాంజీ ఇన్ నేచర్, దే ఆర్ నాట్ టు సేమ్ ఇన్ సైజ్. లంగ్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ స్లైట్లీ స్మాలర్ మేకింగ్ స్పేస్ ఫర్ యువర్ హార్ట్. చూడమ్మ లంగ్స్ ఎలా ఉంటాయి, స్పాంజీగా ఉంటాయి. అవి నాట్ సేమ్ ఇన్ సైజ్ అమ్మ, ఎందుకంటే లెఫ్ట్ లంగ్ చిన్నగా ఉంటుంది, ఎందుకంటే హార్ట్కి స్పేస్ ఇస్తుంది బంగారు తల్లి. లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై 2 membranes కాల్ ప్లూరా. భలే ఇంపార్టెంట్, ఎన్ని ఆబ్జెక్టివ్కి వస్తాయి. లంగ్స్ అనేవి 2 membrane షెల్స్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్, 2 membranes ఉంటాయి ప్రొటెక్షన్కి. వాటి పేరుంది ప్లూరా. ఎప్పుడైనా మెంబ్రెయిన్స్ ఉంటే దాంట్లో ఫ్లూయిడ్ ఉంటుంది బిట్వీన్ ప్రొటెక్షన్కి. ఓకే, ఆ ఫ్లూయిడ్ ఉంటుంది ఆ మెంబ్రెయిన్స్ లోపల. అండ్ ఆల్సో యాసిడ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ స్పాంజీ ఎలాస్టిక్ లంగ్ మజిల్స్ యాజ్ దే స్లైడ్ ఆన్ ఓవర్ ద అదర్ అనమాట. చూడమ్మా ఇది లంగ్స్ కదా, చూపిస్తాను వెయిట్. ఇదిగోండి ఈ లంగ్స్కి చుట్టూరు డబల్ లేయర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ డబల్ లేయర్ మెంబ్రెయిన్ ప్లూరా అంటాము. ఈ డబల్ లేయర్ మెంబ్రెయిన్ నిండా ఫ్లూయిడ్ నిండి ఉంటుంది. ఎందుకని, అవుట్ సైడ్ ఏమైనా జర్క్స్ కానీ ఏమైనా ఇంజురీ అయినా మీకు లంగ్స్ డ్యామేజ్ అవ్వకుండా అనమాట. అర్థమైపోయిందా? వెరీ గుడ్. నెక్స్ట్, you must have noticed that your own breathing is slow and shallow when you are at rest. It is deeper and faster when you exercise hard. Indeed, pattern of breathing show a great range, for they are coordinate with moment by moment needs of the body for supply of oxygen, removal of carbon dioxide. ఇప్పుడు ఏమంటే మీకు తెలుసు కదా, వీడియోప్పుడేమో బ్రీతింగ్ స్లోగా ఉంటుంది, ఏమైనా ఎక్సర్సైజ్ చేసేప్పుడు కానీ రన్ చేసేటప్పుడు మీ బ్రీతింగ్ ఎలా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వదలకండి అమ్మ, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ మ్యాటర్లోనే, నేను చెప్పే దాంట్లోనే ఉంటుంది. అన్నీ చదివి అండర్లైన్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, gases exchange alveoli to capillary. Gases exchange takes place within the lungs by diffusion from the alveoli to blood capillaries, vice versa. The carbon dioxide in the blood is exchanged for oxygen in the alveoli. The tiny air sacs in the lungs are numerous and only one cell thick. They are surrounded by capillaries that are also only one cell thick. Blood dark red in color flows from the heart through these capillaries, collects oxygen from the alveoli. At the same time, carbon dioxide passes out the capillary and into alveoli. When we breathe out, we get rid of this carbon dioxide. Bright red oxygen-rich blood is returned to the heart and pumped out to all parts of the body. చూడనా, ఇది అల్వెలైలో ఒక అల్వెల్లో ఒక స్ట్రక్చర్. దీంట్లో ఏమవుతుంది, ఇక్కడ చూడండి, దీంట్లో ఏమవుతుందంటే ఇదిగోండి డార్క్ బ్లడ్ ఉంటుంది. ఓకేనా, అవి ఆ బ్లడ్లో ఏమవుతుంది, ఫిల్టర్ అయిన ఆక్సిజన్ వచ్చి బ్లడ్ సెల్స్కి బైండ్ అవుతుంది. నెక్స్ట్, టిష్యూస్ సెల్స్లో తయారైన మన యాక్టివిటీస్ వల్ల తయారైన కార్బన్ డైఆక్సైడ్ క్లీనింగ్ కోసం అలవెల్లోకి పోతుంది. అర్థమవుతుందా? శుద్ధ వేస్ట్ ఎగ్జలేషన్ కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది అలవెల్లోకి రివర్స్ పాత్వే చూసాం కదా వెళ్తుంది. ఈ ఆక్సిజన్ అనేది ఎవరికి కావాలి, సెల్స్కి టిష్యూస్ కావాలి కదా. కాకపోతే చిన్న చిన్న బ్లడ్ మాలిక్యూల్స్లో కావాలి. ఈ చిన్న బ్లడ్ మాలిక్యూల్స్లో కన్వర్ట్ అవ్వడాన్ని క్యాపిలరీస్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ ఆక్సిజన్లో ఉండే ప్రోటీన్ పేరు హిమోగ్లోబిన్. అర్థమవుతుందా? ఈ హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ మీట్ అయ్యి దాన్ని ఏమంటామంటే ఆక్సిహిమోగ్లోబిన్ అంటాం. అట్లా ఆక్సిహిమోగ్లోబిన్గా కన్వర్ట్ అయ్యి అల్వెలోలో ఫిల్టర్ అయిన ఆక్సిహిమోగ్లోబిన్ ఆల్ బాడీ పార్ట్స్కి, ఆల్ సెల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? లంగ్స్ నుంచి టిష్యూస్కి.
నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే హిమోగ్లోబిన్తో ఫామ్ అయ్యి డిఆక్సీ హిమోగ్లోబిన్ కన్వర్ట్ అయ్యి అది ఎలవెలలోకి ప్రవేశించి రివర్స్ ప్రాసెస్ ద్వారా మనము ఎగ్జాల్ ఎగ్జాల్ చేసేస్తాం బయటికి. అర్థమవుతుందా? ఇవి పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కాంపోజిషన్లో పర్సంటేజ్. ఆక్సిజన్ అనేది మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, అర్థమవుతుంది. ఎగ్జాల్లో తక్కువ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉంటుంది మనం పీల్చే గాలిలో, కానీ జుండు రిలీజ్ చేస్తే ఎగ్జాల్ చేస్తే ఎక్కువ అవుతుంది. ఎందుకని నువ్వు ఇంత తీసుకొని ఎందుకు రిలీజ్ చేస్తున్నావంటే బై సెల్యులర్ మెకానిజం, సెల్స్ యొక్క యాక్టివిటీస్ వల్ల తయారైన కార్బన్ డైఆక్సైడ్ మోర్ అనమాట. తీసుకునే గాలి కన్నా నువ్వు బాడీలోంచి రిలీజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ. నైట్రోజన్ పర్సంటేజ్ 78, ఇక్కడ 78. నువ్వు ఎంత తీసుకున్నావో అంత రిలీజ్ చేస్తావు. నీకు ఎయిర్ ద్వారా తీసుకునే నైట్రోజన్ అసలు పని అవ్వదు, బాడీలో అవసరమే లేదు. ఫుడ్ వల్ల తీసుకున్న నైట్రోజన్ మాత్రమే నీ బాడీకి కావాలి. కానీ నైట్రోజన్ కంపల్సరీ ఫర్ యువర్ మెకానిజం. కానీ గాలి వల్ల తీసుకునే నైట్రోజన్ వల్ల ఉపయోగమే లేదు అమ్మ. దీని నుంచి క్వశ్చన్స్ అడగటం, అలా ఈ టేబుల్ అంత పర్సంటేజెస్ అడుగుతారు, బాగా చదవండి అమ్మ. ఇక్కడ చూడండి, ద టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నియర్లీ 5800 ml. నార్మలీ ఎ రెస్ట్ హూ ఇన్హేల్ ఎగ్జాల్ అప్రాక్సిమేట్లీ 500 ml ఆఫ్ ఎయిర్. 1200 ml ఆఫ్ ఎయిర్ రిమైన్స్ ఇన్ లంగ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జాలేషన్. ఎంత ఎంఎల్ ఏంది, వెరీ ఈజీ చూడండి, అర్థమవుతుందా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్.